నెల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరులోని తన నివాసం వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక పెద్ద దిక్కులా ఆదుకుంటున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ప్రజల ఆరోగ్యాలకు చేయూతనిస్తూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయడం అభినందనీయమన్నారు. కోవూరు నియోజకవర్గానికి ₹1 కోటి చెక్కులను మంజూరు చేయడం సీఎం అభిమానానికి నిదర్శనమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమలాకర్ రెడ్డి, బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ తదితరులు పాల్గొన్నారు. కోవూరు మండలం వాళ్ళు మాత్రమే ఉండండి. ఎవరికైతే చెక్స్ వచ్చాయో వాళ్ళు ముందుండండి, నాయకులు పక్కన రండి. కోవూరు మండలానికి సంబంధించిన వాళ్ళందరూ ముందుకు వచ్చి ఉండాలి. చేజర్ల కాంతమ్మ, గన్ని సాయి కృష్ణ, పడుగుపాడు పొటేళ్ల సంధి అంకమ్మ, అత్తల వెంకయ్య, రమణమ్మ, బత్తల రమణమ్మ గారు ఉన్నారా? చెయ్యత్తంటే షేక్ అహ్మద్ బాషా, పోతిరెడ్డిపాలెం, అహ్మద్ బాషా గారు, కోవూరు, చందమ్మ కోవూరు ఉన్నారమ్మా? తాండ్ర సుశీల, శైలసేనయ్య, వేగూరు సుబ్బానాయుడు గారు కానీ సేనయ్య గారు కానీ వీళ్ళుంటే రండయ్య. పేట నాగార్జున, పోతిరెడ్డిపాలెం, సేనయ్య గారు, నాగార్జున. కోడిశెట్టి హనుమయ్య, వినమడుగు, ఆంధ్ర సుశీలమ్మ, షేక్ అక్బర్, చిక్కులు పంపించారు. పెద్ద తీసుకోకుండా తన్నీరు బాబు చెక్కులు తీసుకున్న వాళ్ళు కాసేపు ఆగండి, అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగాల్సింది. రామశెట్టి ఉమామహేశ్వరి, గుండాలమ్మపాలెం, తర్వాత గాలి బ్రహ్మయ్య, కొత్త వంగలు, బోయపాట అజిత్ కుమార్, కమ్మపాలెం, తర్వాత కోవూరు మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారిని, ఇంత మల్లారెడ్డి గారిని, ముఖ్య నాయకులందరినీ పైకి, అశోక్ రెడ్డి గారిని, శ్యామ్ గారిని కూడా వేదిక దగ్గర ముఖ్య నాయకులు కూడా, పడవలూరు ముఖ్య నాయకులు, ఆమారి మంజుల, ఆలూరుపాడు,
పిలిచినప్పుడు ఆ విలేజ్ లీడర్లు కూడా పైకి రండి. తర్వాత ముసలి సుహాసిని, నాగరాజు పాలెం, తర్వాత మళ్ళీ అంకయ్య, హరిబాబు, కుచ్చిరెడ్డి పాలెం, కుచ్చిరెడ్డి పాలెం వచ్చింది. పండు అచ్చమ్మ, వెంకటస్వామి, ఆలూరుపాడు, మాచివరం హరికృష్ణ, గౌతమ్ నగర్, పడవలు. తర్వాత పుట్ట నవనీతమ్మ, కొత్త వర్గలు. పుట్ట నవనీతమ్మ, పట్టికల్ వెంకటరమణయ్య, బావూరుపాలెం, నిమ్మల రమణమ్మ, లేబూరు, బిట్వన్, షేక్ హబీబా, విడవలూరు మండలం, షేక్ హబీబా, ముదువర్తి, రోయల శ్రీజ, అచ్యుత్ రెడ్డి గారిని, శ్రీధర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. గుంటూరు అంకయ్య, రామచంద్రాపురం, అంకయ్య, రామచంద్రాపురం, పూపిలి నిర్మల, చౌకచెట్ల, పూపిలి నిర్మల, షేక్ గౌష్ బాసా, ఊటుగూడు, కుచ్చిరెడ్డి పాసమ్మ, పోలవరెడ్డి దేవసేనమ్మ, కొడుతున్నాం. కేవలం ఇందుకూరుపేట మండలం బెనిఫిషరీస్ మాత్రమే ముందుకు రండి. నాయకులు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. కోవూరులు వేదిక మీద ఇందుకూరుపేట మండలం వల్ల నాయకులుగా ఉంది.
మాదా అజయ్ గంగపట్నం, మాదా అజయ్ గంగపట్నం, ఈగూరు హిమబిందు, ఈగూరు హరిబాబు డెట్ హిమబిందు, ఈగూరు హిమబిందు, దొడ్ల కార్తికేయ, దొడ్ల కార్తికేయ, కులపత్ర నాగేశ్వరరావు గోబేరు, కొత్తూరు వీరాంజనేయులు బుచ్చిరెడ్డిపాలెం 3, కొత్తూరు వీరాంజనేయులు బుచ్చిరెడ్డిపాలెం, చిట్టిబైన శ్రీనివాసులు ముదోటిపాలెం, మన్నం వెంకటేశ్వర్లు, పామంది విజయ మైపాడు, తన్నీరు ఆదిశాశయ్య డేవిస్పేట, పెండెం శ్రీనివాసులు, పెండెం శ్రీనివాసులు, వంజవాక పార్వతి పాటూరు, ఏడుగుల శైలజ కోవూరు, వచ్చినారా శైలజమ్మ గారు? షేక్ కాజా మోహద్దీన్ పడుగుపాడు, రాజా మోహిద్ గారు వచ్చినారు. సయ్యద్ కరీమున్నిసా లేకుంటపాడు, లేకుంటపాడు వాళ్ళు వచ్చినారమ్మా. పెనుమల్లి శ్రీహర్ రెడ్డి, ఎంత పెనుమల్లి శాలిని కోవూరు, ఇక్కడికి వచ్చిన మన సీఎం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని తీసుకోవడానికి ఇక్కడికి ఈరోజు విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది మనకి ఒక గొప్ప అదృష్టం. ఒకే రోజు 100 చెక్కులు, ఇంచుమించు ₹1,00,00,000 వరకు ఎంతో మంది ఆరోగ్యాలు బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో డబ్బులు కట్టుకోలేక ఎంతో మంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు సర్జరీలు చేసుకోలేక ఇలాగా ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం గారు నేనున్నాను అని ఒక పెద్ద అన్నగా, ఒక తండ్రిగా, అలాగే ఒక బిడ్డగా ఆయన ప్రతి ఒక్క మనిషి కష్టం ఈరోజు తెలుసుకొని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ చెక్కులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మానవతా సంక్షేమము అభివృద్ధి కాకుండా ఒక మానవతా దృక్పథం ఉన్న ముఖ్యమంత్రిని మనమందరము కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ప్రజల బాగోగులు అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ పర్సనల్ దగ్గర నుంచి
వాళ్ళ హెల్త్ వైజ్ దగ్గర నుంచి అన్నీ చూసుకునే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మన ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఇచ్చిన ఈ ₹1 కోటి అందరికన్నా ఎక్కువగా ఈమె హస్బెండ్కి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. వీళ్ళ అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. అందుకు 8 లక్షల చిల్లర డబ్బులు మనకి ఎల్సీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈమె మన తెలుగుదేశం కార్యకర్త ఆయన చనిపోయి ఆయన ఉన్నన్ని రోజులు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశాడు. కోవూరు మండలం నుంచి కోవూరు టౌను. పెనుమల్లి శ్రీహర్ రెడ్డి ఆయన చనిపోయి 3 సంవత్సరాలైంది. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి, సార్ మన కార్యకర్త మన పార్టీ కోసం పనిచేశారు, చనిపోయి 3 సంవత్సరాలైంది, కానీ ఆయన వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ ఆధారము లేదు అని చెప్పిన వెంటనే ఆయన ఒక ₹3 లక్షల ఈరోజు ఈమెకి 3 సంవత్సరాల తర్వాత కార్యకర్తల బాగోగులు గుర్తించి ఈరోజు 3 లక్షల చెక్కు ఈమెకి ఇవ్వడం జరిగింది. ఇలాగ ఎంతో మంది అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సీఎంకి వాళ్ళందరి తరఫున కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మన సీఎం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ని తీసుకోవడానికి ఇక్కడికి ఈరోజు విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది మనకి ఒక గొప్ప అదృష్టం. ఒకే రోజు 100 చెక్కులు ఇంచుమించు ₹1 కోటి వరకు ఎంతోమంది ఆరోగ్యాలు బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో డబ్బులు కట్టుకోలేక ఎంతోమంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు సర్జరీలు చేసుకోలేక ఇలాగా ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం గారు నేనున్నాను అని ఒక పెద్ద అన్నగా, ఒక తండ్రిగా, అలాగే ఒక బిడ్డగా ఆయన ప్రతి ఒక్క మనిషి కష్టం ఈరోజు తెలుసుకొని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ చెక్కులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మానవతా సంక్షేమము అభివృద్ధి కాకుండా ఒక మానవతా దృక్పథం ఉన్న ముఖ్యమంత్రిని మనమందరము కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ప్రజల బాగోగులు అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ పర్సనల్ దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ వైజ్ దగ్గర నుంచి అన్నీ చూసుకునే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మన ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఇచ్చిన ఈ ₹1 కోటి అందరికన్నా ఎక్కువగా ఈమె హస్బెండ్కి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. వీళ్ళ అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. అందుకు 8 లక్షల చిల్లర డబ్బులు మనకి ఎల్సీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈమె మన తెలుగుదేశం కార్యకర్త ఆయన చనిపోయి ఆయన ఉన్నన్ని రోజులు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశాడు. కోవూరు మండలం నుంచి కోవూరు టౌను. పెనుమల్లి శ్రీహర్ రెడ్డి ఆయన చనిపోయి 3 సంవత్సరాలైంది. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి, సార్ మన కార్యకర్త మన పార్టీ కోసం పనిచేశారు, చనిపోయి 3 సంవత్సరాలైంది, కానీ ఆయన వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ ఆధారము లేదు అని చెప్పిన వెంటనే ఆయన ఒక ₹3 లక్షల ఈరోజు ఈమెకి 3 సంవత్సరాల తర్వాత కార్యకర్తల బాగోగులు గుర్తించి ఈరోజు 3 లక్షల చెక్కు ఈమెకి ఇవ్వడం జరిగింది. ఇలాగ ఎంతో మంది అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సీఎంకి వాళ్ళందరి తరఫున కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం.